అంటే రీసెంట్గా ఐబొమ్మ అని చెప్పి ఒకటి వచ్చింది. అది ఓపెన్ చేసినప్పుడు, లింక్ ఓపెన్ చేసినప్పుడు మనం అలౌ చేస్తున్నాం కదా, అన్నీ అలౌ చేస్తున్నాము. కెమెరా అనగానే కెమెరా అలౌ చేస్తున్నాము, కాంటాక్ట్స్ అలౌ చేస్తున్నాము, అండ్ ఎవ్రీథింగ్ మనం అలౌ అని చెప్పేసి కొట్టేస్తున్నాం. అన్ని డేటా అంతా వెళ్ళిపోతుంది. మనం ఒక ఫోన్ కొనగానే ఒక జీమెయిల్ ఐడి ఇస్తున్నాం. జీమెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మన నేమ్ ఇస్తున్నాం, మన సర్నేమ్ ఇస్తున్నాం, మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం, మన ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. సో ఒక ఫోన్ రన్ అయ్యేటప్పుడు ఆ డేటా అంతా కూడా జీమెయిల్లోనే ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. మనం ఏదైనా ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యేటప్పుడు అలా కొట్టేస్తే అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే ఏ ప్రోడక్ట్ని నమ్మాలి, ఏ ప్రోడక్ట్ని నమ్మొద్దు, ఏ లింక్ నమ్మాలి, ఏ లింక్ నమ్మొద్దు అన్న క్లారిటీ అనేది ముందు ఆ పర్సన్కి ఉండాలి. ఎక్కడ ఏం సెర్చ్ చేస్తున్నాం, ఏం క్లిక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య సైబర్ నేరగాళ్ళ క్రైమ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ అని చెప్పి చాలా మందికి ఉంటున్నాయి. బిజినెస్ రన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ బిజినెస్ అనేది రన్ చేసుకుంటున్నారు, లైక్ ఉంటుంది. సో దాని నుంచి మనం ఏ విధంగా లైక్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాము, దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు? చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. లింక్స్ ఓపెన్ చేయాలన్నా, ఆ ప్రోడక్ట్ని నమ్మాలన్నా కస్టమర్స్ కానీ పీపుల్స్ కానీ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. మనం ఫస్ట్ బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేయగానే మెటా నుంచి వెరిఫై అవ్వాలి. సో మెటా నుంచి వెరిఫై అవ్వడం అంటే మన డాక్యుమెంట్స్ని, మన బిజినెస్ డాక్యుమెంట్స్, జిఎస్టీ కావచ్చు, ఫామ్ రిజిస్టర్ ఏదైనా కావచ్చు, వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. మన జెన్యూన్ అయిన తర్వాతనే మనకు మెటా నుంచి వెరిఫై అవుతుంది ఆ వాట్సాప్. సో ఆ వాట్సాప్ వెరిఫై అవ్వగానే క్లయింట్స్ని మనం అప్రోచ్ చేయమనుకోండి, వాట్సాప్ మార్కెటింగ్తో నంబర్తో వెళ్ళదు, బిజినెస్ నేమ్తోనే వెళ్తుంది. సేవ్ కాకపోయినా కూడా బిజినెస్ నేమ్తోనే వెళ్తుంది. క్లయింట్ ఏం చేస్తారంటే మన ఆ వాట్సాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ రిసీవ్ అవ్వగానే తనకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వగానే ఇది నిజమా ఫేకా అన్నదానికి ఈ డీటెయిల్స్ అన్నీ వెళ్ళి తను గూగుల్లో సెర్చ్ చేస్తారు ఆ బిజినెస్ నేమ్ త్రూ. ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇన్స్టా, యూట్యూబ్ అన్నిట్లో కూడా తను రీసెర్చ్ చేసుకొని అప్రోచ్ అవుతారు. ఓకే, అవన్నీ కూడా లింక్డ్ ఉంటాయి, ప్రతి ఒక్క వెబ్సైట్ కూడా. అవును. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేరు, గూగుల్ వేరు, లేదా ట్విట్టర్ వేరు, అన్నీ ఒకరికొకరికి కంపల్సరీ కనెక్ట్ ఉంటాయి. 3 monthsకి ఒకసారి మనకు ఆల్గరిథం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అయినప్పుడల్లా మన ఆ బిజినెస్ సంబంధించినవి మొత్తం అన్నీ వెరిఫై చేసుకుంటుంది గూగుల్. వాట్సాప్లో తిని ఎలా ఉన్నాడు, ఇన్స్టాలో తిని ఎలా ఉన్నాడు, ఫేస్బుక్లో తిని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ వెబ్సైట్ ఎలా ఉంది, అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది గూగుల్. ఓకే, ఒక దాంట్లో ఫేమస్ అయితే ఇంకా మిగతా అన్నీ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ChatGPT వచ్చింది, వీటిలో కూడా ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ChatGPTకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో మీరు GMB అన్నారు, ఈ వెబ్సైట్ మీ ద్వారా క్రియేట్ చేయించుకున్నారే అనుకోండి, ChatGPT కూడా డైరెక్ట్ ఇస్తుందా? ఇస్తుంది, అడిగినప్పుడు ఇస్తుంది. అంటే దానికి బ్యాక్ ఎండ్ కొన్ని వర్క్స్ ఉంటాయి. ChatGPTలో మన గురించి ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, యాంకర్ లక్ష్మి డేట్ ఆఫ్ బర్త్ అని కొడితే మనకు ChatGPT మొత్తం ఇచ్చేయాలి మీ డీటెయిల్స్. అంటే మీరు ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నిట్లో కూడా మీరు ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ChatGPT లైక్ గూగుల్ కన్నా కూడా అడ్వాన్స్ అయిపోయింది. సో మొత్తం అది కూడా ఆల్గరిథం చెక్ చేసుకుంటుంది, మీ గురించి అంతా రీసెర్చ్ చేసుకుంటుంది. ఎవరైనా హూ ఈజ్ వివి లక్ష్మి అని కొట్టగానే మీ నేమ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం మెయిల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆ మెయిల్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవేమి ఎవరికి తెలీదు, గూగుల్కి డీటెయిల్స్ ఇస్తాం. అది ChatGPT రివీల్ చేస్తుందా? చేయదు. మీరు ఫేస్బుక్లో మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు కదా, అండ్ మీ ఇంట్రెస్ట్, మీ ఫుడ్, అవన్నీ కూడా మనము ఫేస్బుక్కి ఇస్తాం కదా. ఓకే, సో ఎక్కడో ఒక దగ్గర మనది ఖచ్చితంగా ఇస్తాము, ChatGPT దాన్ని గ్యాదర్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత GMB స్టార్ట్ చేసుకున్నాక మనం ఒకవేళ పాపప్ అయినా లేదా ఇంట్రెస్ట్ కొంతమందికి లేకుండా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లతో మార్కెటింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ ప్రమోట్ అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఇట్లా సెలబ్రిటీస్తో కూడా చేపిస్తారు. అది పాజిటివా నెగిటివా అని ఆలోచించుకోకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు, ప్రమోషన్ చేసేవాళ్ళు. సో అది బెటర్ అంటారా? అసలు ఎంతవరకు కరెక్ట్ అట్లా? అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు చూస్ చేసుకున్న పర్సన్ బట్టే ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నది అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారు ప్రోడక్ట్ అనగానే
జనాలు కూడా కొనడం కన్నా కూడా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ ఏంటి క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడు కదా అనేసి మనం కొనడం తెచ్చుకోవడం తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే మనం గూగుల్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఎలాంటిది, ఆ సర్వీస్ ఎలాంటిది అన్నది మనం రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా ఇంపార్టెంటే, బట్ చూస్ చేసుకునే పర్సన్ బట్టి. కొన్నిసార్లు గూగుల్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు అది మనం చూపిస్తాయి అని, లొకేషన్ మనం పిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం కరెక్ట్ పిన్ చేసుకోవాలి, కరెక్ట్ పిన్ చేసుకుంటే కరెక్ట్ వస్తాం. ఎక్కడ వెళ్ళి చెరువులో పిన్ చేసుకుంటే చెరువులోకి పోతాం. ఇట్లా రీల్స్ చాలా చూసినా నేను అట్లా ఎక్కడనో చెరువులలో ఉండి రూట్ చెప్పండి అని చెప్పట్లా. బట్ మనం అంటే ఇప్పుడు జిఎంబి చేయించుకోవాలనుకున్నా కూడా ఏ పర్సన్ దగ్గర చేయించుకుంటున్నాం, ఎవరి దగ్గర చేయించుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇట్లా చేయించుకోలేదంటే చెరువుల్లోకి నార్త్ ఇండియన్స్ వాళ్ళ నుంచి కాల్స్ వస్తుంటాయి బిజినెస్ ఓనర్స్ అందరికీ, మేము ఎస్సీఓ చేస్తాము, మేము 500K చేస్తాము, 1000K చేస్తామని ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. బిజినెస్ ఓనర్స్ కూడా అరే చీప్గా వచ్చేస్తున్నారు కదా అని వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళ జిఎంబి అకౌంట్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్ళకు ఇచ్చేస్తుంటారు. వాళ్ళ అమౌంట్ తీసుకోవడం అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు అప్పుడే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వచ్చేస్తారు పర్సన్స్ బయటికి. వాళ్ళు జస్ట్ అలా అన్నీ టచ్ చేస్తారు. వాళ్ళకు డెప్త్ నాలెడ్జ్ ఉండదు, ఏంటి గైడ్ లైన్స్, ఏం పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయొద్దు వాళ్ళకి సరిగా నాలెడ్జ్ ఉండక వాళ్ళ బిజినెస్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అది ఆటోమేటిక్గా అంతా డ్రాప్ డౌన్ అయిపోతుంది. ఇంకా అంటే అలా ఇచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవడం ఎట్లా? రిట్రీవ్ చేసుకోవాలంటే మళ్ళీ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తారు. డాక్యుమెంట్స్తో వాళ్ళకి మేము కాంటాక్ట్ అవ్వడం గూగుల్కి కావచ్చు. అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కూడా సస్పెండ్ అవుతూ ఉంటాయి. ఫేస్బుక్ కూడా రిమూవ్ చేసేస్తుంటుంది కొంచెం గైడ్లైన్స్ని ఫాలో చేయకపోతే. సో మన డాక్యుమెంట్స్ని, మన పాన్ సంబంధించిన పర్సనల్ ఐడి కార్డ్స్ అవన్నీ కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేసి మేము జెన్యున్ పర్సన్, మాకు ఇలా బిజినెస్ ఉందని చెప్పేసి మన బిజినెస్ ఫొటోస్, మన ఆఫీస్ అవన్నీ సంబంధించినవన్నీ వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం. మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేసుకొని రీఇన్స్టేట్ చేస్తారు అకౌంట్స్ని. ఓకే, సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఏ పర్సన్కి మనము డిజిటల్ మార్కెటింగ్కి ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. లేదు అంటే మళ్ళీ మన బిజినెస్ మొత్తం ఉండేది మార్కెటింగ్లోనే కాబట్టి ఇచ్చే పర్సన్ నాలెడ్జ్ లేకుండా చీప్గా దొరుకుతున్నారు కదా అని వెళ్ళిపోయామనుకోండి, మన బిజినెస్ అంతా కూడా అలానే లాస్ అయిపోతుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్, వాళ్ళకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అండ్ డైలీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఆ అప్డేట్స్ని కూడా మేము ఫాలో అవుతూ ఉండాలి. అలాంటి పర్సన్స్కి ఇస్తే బిజినెస్ అన్న గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ అంటే మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఒక 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, లేదా 1 ఇయర్ అయిపోయింది, లేదా 6 months అయిపోయింది, నాకు చాలా తెలిసిపోయింది, నాకు అన్నీ తెలిసిపోయింది అని చెప్పి సపరేట్గా క్రియేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనే రాసుకుంటారు. అది మనం ఫేస్ చేసిన తర్వాత తెలుస్తుంది. అవును, అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మాట్లాడేటప్పుడు ఒక బిజినెస్ ఓనర్కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లయింట్స్తో ఫేస్ చేస్తుంటారు, డైలీ మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎంత చీప్గా వస్తున్నారు మార్కెటింగ్ చేయడానికన్నా చూస్తారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అని చూడట్లేరు ఇప్పుడున్న బిజినెస్ ఓనర్స్. అందరు కాదు, కొందరు. ఎగ్జాంపుల్గా విహారీ ట్రావెల్స్ అని చెప్పేసి తను మా క్లయింట్ కాదు, ఇలానే సోషల్ మీడియా చూసి ఇన్స్టాగ్రామ్లో నా వీడియో చూసి అప్రోచ్ అయ్యారు. తను ఏం చేశారంటే ఒక 10 meters దూరంలోనే ఆఫీస్ షిఫ్ట్ చేసిండు. ఆటోమేటిక్ డైరెక్ట్ పిన్ తీసుకెళ్ళి చేంజ్ చేయగానే సస్పెండ్ అయిపోయింది ఇమ్మీడియట్గా అకౌంట్. పర్సనల్గా చేసుకున్నారు, ఆయన పర్సనల్గా నాకు తెలుసు అన్నట్టు తను చేసుకున్నాడు. చూస్తుండొచ్చు కానీ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఈ స్టోరీ గురించి. తనకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి గైడ్లైన్స్ తెలీదు వాళ్ళకి, ఏంటంటే నేను యూట్యూబ్లో చూసిన అన్నట్టు వాళ్ళు చేసేస్తారు. ఇమ్మీడియట్గా అకౌంట్ సస్పెండ్ అయింది. సో వాళ్ళకు 900 above రివ్యూస్, జెన్యున్ రివ్యూస్ ఉన్నాయి తనకు. అండ్ బిజినెస్ మొత్తం జరిగేది కూడా గూగుల్ నుంచి. సో తను ఇమ్మీడియట్గా కాల్ చేసి మేడం ఇంకా నాకు అసలు అర్థం కాలేదు. తనది రీఇన్స్టేట్ చేయగానే ఫస్ట్ అడిగింది వీడియో వెరిఫికేషన్. అంటే సస్పెండ్ అయింది, రీఇన్స్టేట్ డాక్యుమెంట్స్ పెట్టి రీఇన్స్టేట్ చేసినాం. ఎన్నిసార్లు వీడియో వెరిఫికేషన్ చేసినా గూగుల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆఫీస్ ఉంది తనకు, అన్ని బ్యానర్ చూపిస్తున్నారు, ఇంటీరియర్ చూపిస్తున్నారు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకసారి ట్రస్ట్ లాస్ అయిందనమాట.
ఓకే. మళ్ళీ గూగుల్ నుంచి డైరెక్ట్ ఆయనకు వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ వచ్చి డైరెక్ట్ వీడియో కాల్తో చూపిస్తే యాక్సెప్ట్ అయింది. అంత ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం ఆటోమేటిక్గా మనకు తెలుసు అని చెప్పేసి అన్నీ మనం చేసుకున్నాం అనుకోండి, పోతుంది బిజినెస్ అన్నది, లాస్ అవుతాము తెలియకుండానే.